రెగ్యులర్ గా ఎంతమంది వచ్చారో నాకు తెలీదు. అందరి పేర్లు అయితే నేను గుర్తుపెట్టుకోలేను బట్టి నవంబర్ నుండి మేము ఈ సెషన్ అటెండ్ అవుతున్నాము అన్న వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. నవంబర్ నుండి ఈ రోజు వరకు నేను రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నాను. ఏదో 1 or 2 days అంటే ఏదో పనులు ఉంటాయి, సహజం. బట్ రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నాను అన్న వాళ్ళు ఉంటే ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. 5 members, 6, only 6 or 7, 8. ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు 10 members వచ్చారు. యాక్చువల్లీ ఆర్గనైజర్ నుండి డెవలప్మెంట్ ఆఫీసర్ అవ్వాలి అనే ఒక ప్రయత్నంతో ఇది స్టార్ట్ చేశాము. కానీ కొంతమంది ఇందులో ఎవరన్నా అయ్యామా అంటే, సార్ ఫీల్డ్ ఆఫీసర్లు ఉన్న వాళ్ళు, ఆర్గనైజర్లు అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇందులో? ఈ మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి మీరందరూ హ్యాండ్ డౌన్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు నేను ఓన్లీ ఫీల్డ్ ఆఫీసర్, బట్ ఈ ప్రోగ్రామ్కి వచ్చాక నేను ఆర్గనైజర్ అయ్యాను అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు రమేష్ వంగా గారు, సార్ మ్యూట్ ఓపెన్ చేసుకోండి. మీరు ఎప్పుడు ఆర్గనైజర్ అయ్యారు? చెప్పండి. నరసింహులు గారు, మీరు ఎందుకు మాట్లాడారు ఏంటో తెలియదు. రమేష్ వంగా గారు, మీకు మ్యూట్ ఓపెన్ చేసుకుని ఒకసారి మాట్లాడండి. మాట్లాడే అవకాశం ఉందా? రమేష్ వంగా గారు హ్యాండ్ రైజ్ అయితే చేశారు. ఎందుకు ఈ విషయం అడుగుతున్నానంటే, ఇక్కడ ఓన్లీ ఆర్గనైజర్ టు డెవలప్మెంట్ ఆఫీసర్ అవ్వాలని వచ్చే వాళ్లే కాదు, ఫీల్డ్ ఆఫీసర్ టు ఆర్గనైజర్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే 1 cadre టు అనదర్ cadre. ఇది ఈ ప్రోగ్రామ్ మీకు యూటిలైజ్ అయిందా? దీనివల్ల మీకేమైనా ఉపయోగపడి మీరు ఆ క్యాడర్కి చేరుకున్నారా అనేది ఒక్కసారి మీ మాటల్లో వినాలి. రమేష్ వంగా గారు, మ్యూట్ ఓపెన్ చేసుకోండి. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. రమేష్ వంగా గారు, మీరు కెమెరా ఆన్ చేశారు. కెమెరా కాదు, మ్యూట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. రమేష్ వంగా గారు, ఇక్కడ రావడం లేదు. ఇంకా ఫీల్డ్ ఆఫీసర్ టు ఆర్గనైజర్ ఎవరైనా అయ్యారా ఈ 4-5 నెలల్లో? రమేష్ వంగా గారు, మీరు ఎందుకు హ్యాండ్ రైజ్ చేశారో తెలియట్లేదు. నా వాయిస్ వస్తుందా అండి? సుబ్బారావు సార్? మేడం ఆల్ క్లియర్ మేడం. ఓకే ఓకే, చాలా చక్కగా వస్తుందమ్మా. గుడ్ మార్నింగ్. అదే ఆన్సర్ రావట్లేదు సార్, అందుకని అడుగుతున్నాను మళ్ళీ. రమేష్ ఉన్నట్లయితే మీరు మాట్లాడండి, హ్యాండ్ రైజ్ చేశారు కదా. అదే సార్. సో ఎవరైనా
ఫీల్డ్ ఆఫీసర్ టు ఆర్గనైజర్ అయిన వాళ్ళు ఉంటే ఒక్కసారి హ్యాండ్ రేస్ చేయండి. నేను ఎవరికి క్లోజ్ చేయలేదండి మ్యూట్, అందరికి ఓపెనే ఉంది. బట్ అవసరమైన వాళ్ళు ఓపెన్ చేసుకొని మాట్లాడాలి. ఎందుకు ఈ ప్రస్తావన తెచ్చాను అంటే, ఆర్గనైజర్ టు డెవలప్మెంట్ ఆఫీసర్ అవ్వాలంటే కొంచెం ఇబ్బంది ఎక్కువే, చాలా టైం పడుతుంది. ఇది ఎవరైతే ఆర్గనైజర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ విషయం అర్థమవుతుంది. కానీ ఫీల్డ్ ఆఫీసర్ అవ్వడం ఈజీ. న్యూగా వచ్చిన పీపుల్ 10 మెంబర్స్ 10 పేర్స్ తీసుకురావడం అనేది కొంచెం ఈజీ. మరి ఎంతమంది తీసుకురాగలిగాము, ఎంతమందికి మీరు టీం సపోర్ట్ ఇవ్వగలిగారు, ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయి మీ దగ్గర? సో వీటి కోసమే ఈ ప్రోగ్రామ్ కూడా. ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటున్నాము. ఎవ్రీడే సబ్జెక్ట్ ఇవ్వడమే కాదు, మనకి ఏ సమస్యలు ఉన్నాయో, మొన్న నందిని గారు ఒక విషయం మాట్లాడారు. సో దానికి సార్ ఒక ఆన్సర్ ఇచ్చారు. సో మీ కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేయండి, అందులో నుండి కొంతమందితో మాట్లాడండి. అక్కడ వచ్చిన టీం ద్వారా మీకు అవుతుంది అంటే ఓకే, ఇట్స్ గుడ్. ఒకవేళ అలా కావట్లేదు అంటే ఇంకా కొన్ని నెంబర్లోని మనం ఫిల్టర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే. ముఖ్యంగా ఈ బిజినెస్లో నా కోసం నేను చేస్తున్నాను, అప్లైన్ కోసం చేయడం లేదు, కింద వచ్చే డౌన్ లైన్ కోసం కూడా పని చేయడం లేదు. నా కోసం నేను పని చేసుకుంటున్నాను అనేది క్లారిటీ ఉండాలి. అప్లైన్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి నేను ఇంకా అక్కడికి వెళ్ళలేదు, డౌన్ లైన్ వర్క్ చేయట్లేదు కాబట్టి నేను అక్కడ దాకా వెళ్ళలేదు అనే ఆలోచనలు కానీ ఎవరికైనా ఉంటే ఫస్ట్ దాన్ని రిమూవ్ చేయండి. ఇక్కడ ఎవరికి డబ్బులు వచ్చినా, ఎవరికి ఒక క్యాడర్ వచ్చినా అది మీదే, పక్కన వాళ్ళది కాదు. కానీ పక్కన వాళ్ళ సహకారంతో మనం ముందుకు వెళ్తాము, ఇట్స్ ఓకే. కానీ మన కోసం మనం కష్టపడాలి, మన టీంని మనం బిల్డ్ చేసుకోవాలి. ఇద్దరు ముగ్గురు వచ్చి, ఒకవేళ ఫీల్డ్ ఆఫీసర్ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇద్దరు ముగ్గురు వచ్చి వర్క్ చేయట్లేదు అంటే మళ్ళీ మనం ఒక ఇద్దరు ముగ్గురు కొత్త వాళ్ళని అపాయింట్ చేసుకోవడంలో తప్పు లేదు. మనం ఇక్కడ ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసాము. మరి ఈ వ్యాపారంలో ముందుగా ఒక ఇద్దరిని ఎంప్లాయ్మెంట్ ఇచ్చాము, ఆ ఇద్దరు వర్క్ చేయడం లేదు, మళ్ళీ మనం కొత్త వాళ్ళని అపాయింట్ చేసుకోవాలి. అంతేకాని వీళ్ళు చేయట్లేదు కదా అని వాళ్ళని మనము అనడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఇది బాసిజం లేనటువంటి ఇండస్ట్రీ. కానీ వీళ్ళకి మనం సపోర్ట్ చేసుకుంటూ కూడా ముందుకెళ్ళచ్చు. అక్కడ మనకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈరోజు మన కింద ఉన్న వాళ్ళకి మనకు మూడో వ్యక్తో నాలుగో వ్యక్తో వస్తే వాళ్ళ కిందనే సపోర్ట్ చేస్తాం. కాబట్టి అలాగ సపోర్ట్ తీసుకున్న వాళ్ళు ఈరోజు మైండ్ ఓపెన్ చేసి వర్క్ చేయకపోయినా రేపు మీకు 10,000 వరుసగా వారానికి 10,000 వస్తున్నప్పుడు, వారానికి 15,000 వస్తున్నప్పుడు, 20,000 వస్తున్నప్పుడు, 25,000 మీకు వచ్చినప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ ఎంతో కొంత వెళ్తూ ఉంటది, మనం కరెక్ట్గా సపోర్ట్ చేస్తే. వాళ్ళు వర్క్లోకి రాలేదు కదా అనేసి వాళ్ళని వదిలేసాం అనుకోండి, అసలు వాళ్ళు ఫస్ట్ రావడం వల్లే మనం కొంత ముందుకెళ్ళామనేది
మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకే మనం పని చేసుకుంటూ వాళ్ళకు కూడా కొంత సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళినా వాళ్ళు కూడా మళ్ళీ రీస్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది వర్క్. సో కాబట్టి ఎవరు కూడా దీన్ని భూతద్దంలోకి చూడకుండా, నెగటివ్ లోకి చూడకుండా నా టీంకి నేను సపోర్ట్ ఇవ్వాలి. ఇక్కడ చాలా మందికి కూడా వన్ సైడ్ వెళ్ళిపోతుందండి, ఇంకో సైడ్ వెళ్ళట్లేదు. రెండో వైపు మీరు కొత్త వ్యక్తులని అపాయింట్ చేయండి, ప్రాబ్లం ఏముంది? మీకు క్యాష్ అవుట్ అవుతూ ఉంటుంది, మీకు క్యాడర్కి వెళ్తూ ఉంటారు. సో నెక్స్ట్ మీరు నెక్స్ట్ లెవెల్కి మీరు వెళ్తారు, వాళ్ళు వెళ్తారు. ఆటోమేటిక్గా మనీ అనేది ఎప్పుడైతే జనరేట్ అవుతుందో 1 పెయిర్కి డబ్బులు పడ్డప్పుడు రాకపోయినా 10 పెయిర్స్ పడ్డప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మీతోటి వర్క్ చేస్తారు. కాబట్టి ఇది హెల్పింగ్ కాన్సెప్ట్ అని కూడా మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. కాబట్టి మీరు ఆ విధంగా ఆ కోణంలో కూడా ఆలోచించండి ప్రతి ఒక్కరు. ఇలా కానీ చేయగలిగితే బిజినెస్ ముందుకెళ్తుంది, మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాము, మనీ పరంగా కూడా మంచి ఇన్కమ్ లో అందరూ ఉంటారు. ఇది నిజంగా మీకు వర్కౌట్ అవుతుందా అవ్వదా? అవుతుంది అనుకున్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయొచ్చు. మ్యూట్ ఆన్ చేస్తే అందరు టప 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 సౌండ్ డిఫరెంట్ అయిపోతుంది కాబట్టి నేను అలా చెప్పట్లేదు, అంతే. ఇలా మనం చెయ్యొచ్చు, ఇలా చేసుకుంటే కూడా మనం ముందుకెళ్తాము అని నాతో ఏకీభవించే వాళ్ళు హ్యాండ్ రైస్ చేయొచ్చు. 7, 8, 10, 11, 14. Out of 120, only 15, 16, 16 మెంబర్స్ మాత్రమే హ్యాండ్ రైస్ చేశారు అవుట్ ఆఫ్ 129. 10% కూడా రాదు. 18. సో ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇక్కడ మనం చేసుకోవడానికి వచ్చాము. ఒక వ్యాపారం పెట్టాము, ఈ వ్యాపారంలో మనం ఒక 2-3 ముందుగా అపాయింట్ చేసుకున్నాము వర్కింగ్ కాన్సెప్ట్ లోకి తీసుకురావడానికి. ఆ 2-3 కారణాలు ఏదైనా పని చేయలేకపోయారు, సరిగ్గా టీంని తీసుకురాలేకపోయారు. ఈ క్రమంలో మన బిజినెస్ డల్ అవుతుంది అనుకున్నప్పుడు మనము ఎంప్లాయీస్ ని ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు పని చేయడం ద్వారా పాత వాళ్ళకి కొంత సపోర్ట్ వెళ్తుంది, పైన ఉన్న ఓనర్ కొంత ఆదాయం పెరుగుతుంది, మీకు ఆదాయం వస్తూ మనం ముందుకు ఎదగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ముందు నాకు వన్ సైడ్ వెళ్ళిపోయింది అనుకునే వాళ్ళు ఈ వన్ సైడ్ వెళ్తుంది కాబట్టి నాకు నెక్స్ట్ క్యాడర్కి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది, ఈ వన్ సైడ్ వెళ్ళడం వల్ల నాకు కమిషన్స్ రావడం లేదు, ఈ వన్ సైడ్ వర్క్ జరగడం వల్ల టీం డిస్టర్బ్ అయిపోతున్నారు అనుకున్న వాళ్ళం మన ఇంట్లో నుండి ఎవరం కూడా ఎవరికి డబ్బులు ఇవ్వడం లేదు కాబట్టి
మనం మ్యాన్ పవర్ సపోర్ట్ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తే ఆగిపోయిన వాళ్ళు తిరిగి వర్క్ స్టార్ట్ చేస్తారు. అలాగే మనకి ఇన్కమ్ పెరుగుతుంది, క్యాడర్ పెరుగుతుంది. సో దీనికి ఎస్ అనే వాళ్ళని హ్యాండ్ రైజ్ చేయమంటే 18 మెంబర్స్ మాత్రమే హ్యాండ్ రైజ్ చేశారు. మిగతా వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయలేదు. మరి వీరికి ఇది ఎందుకు ఇబ్బంది అనిపించిందో హ్యాండ్ రైజ్ చేయని వాళ్ళు ఇలా చేస్తే ఇలా నష్టం ఉందండి అని చెప్పి మాట్లాడొచ్చు. ఎవరైతే ఇందాక 19 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళు కాకుండా ఇలా చేస్తే మేము నష్టపోతాము, ఇలా చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది అని మాట్లాడొచ్చు. లేదా ఉన్న 145 మెంబర్స్ కూడా హ్యాండ్ రైజ్ చేయాలి. లేదు అంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటో చెప్పాలి. అవుట్ ఆఫ్ 144 ఇప్పుడు ఓన్లీ 6 మెంబర్స్. క్వశ్చన్ ఎవరికైనా అర్థం కాలేదా? సో ఇక్కడ జ్యోతి మేడం డెవలప్మెంట్ ఆఫీసర్ మేడం మీరున్నారు, ఇందాక కనపడ్డారు. సుక్కిరెడ్డి వెంకటరెడ్డి గారు కనపడ్డారు. ఇద్దరు డెవలప్మెంట్ ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి ఒక్కసారి మైక్ ఓపెన్ చేసుకొని మీ సలహాలు మాకు ఇస్తారా? ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. మైక్ ఓపెన్ చేసుకోండి డైరెక్ట్ గా. గుడ్ మార్నింగ్ మేడం గారు, వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి జ్యోతి, మాది షాద్నగర్. మా అప్లైనర్ వచ్చేసి అబ్దుల్ పాషా సార్ గారు, కృష్ణమూర్తి సార్ గారు. వీళ్ళ సహకారంతోనే నేను ఇంతవరకు రావడం జరిగింది. ఇక్కడ ఏం లేదు మేడం, నెట్వర్క్ అనే దాంట్లోనే ఉంది మేడం. కొత్త వాళ్ళని ప్రమోట్ చేసుకోవాలి, వాళ్ళకి ఫీల్డ్ ఆఫీసర్లను మనం ఎలా ఫీల్డ్ ఆఫీసర్ అయినామో కింద వాళ్ళను ఫీల్డ్ ఆఫీసర్ చేసే ప్రయత్నం చేయాలి. మనం మళ్ళీ ఆర్గనైజర్ వాళ్ళని చేయాలి. ఈ విధంగా చేసుకుంటూ పోతే టీం అనేది ఈజీగా పోతుంది మేడం. మనకి ఇన్కమ్ వస్తుంటది, కింద వాళ్ళకి ఇన్కమ్ ఇప్పించవచ్చు. ఎక్కడైనా పెట్టుబడి పెడితేనే మనకు అక్కడ లాస్ అయ్యేది అవకాశం ఉంటది. కానీ ఇక్కడ ఏం లేదు, మన మాటల పెట్టుబడి. మనకు మార్నింగ్ మంచి స్టేషన్ అనేది జూమ్ మీటింగ్స్ నడుస్తున్నాయి. వండర్ఫుల్ గా డైలీగా కొత్తపేట మన నాగోల్ దగ్గర కూడా మీటింగ్స్ నడుస్తున్నాయి. మన సార్ వాళ్ళతో సలహాలతోని సూచనలతోని మనం ముందుకు నడిస్తే మాత్రం చాలా బాగుంటది మేడం. నేను ఈ విధంగానే చేసిన. నేను వితిన్ 5 months లోనే నేను డెవలప్మెంట్ ఆఫీసర్ కావడం జరిగింది. నా హార్డ్ వర్క్ స్టార్టింగ్ లో చాలా ఉన్నది. తేల్చుకోవడానికి ప్రయత్నం చేసిన. సార్ వాళ్ళు ఏమన్నా గానీ నేను తేల్చుకోవడానికి చేసిన గానీ వీళ్ళు మళ్ళీ నన్ను అట్లా మాట్లాడుతురు కదా అనేది ఆలోచన చేయలేదు. ఎక్కడన్నా మనం మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి మనకు ఐడియాలు వస్తలేవంటే అక్కడ నా మాటల్లోనే పొరపాటు అనే ఆలోచన చేసినా గానీ వాళ్ళది ఐడియాలు ఎందుకు అయితలేదని చెప్పి కింద వాళ్ళని నేను ఎప్పుడు కించపరచలేదు. మనం కింద వాళ్ళని కించపరుస్తున్నాం అంటే అసలు మనకు మోటివేట్ చేయడానికి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాలి ఏంటంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ వాల్యూ అయిన ప్రొడక్ట్స్ ఏమున్నాయి అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి. ఆ ప్రొడక్ట్ లో మనం ఎంతవరకు చేయగలం. ఎవరైనా ఎట్లాంటి వాళ్ళు క్వశ్చన్ అడిగినా గానీ ఆ క్వశ్చన్ కి మన దగ్గర ఆన్సర్ అనేది ఉండాలి. అప్లైనర్లు గానీ డౌన్లైన్ గానీ సహకారం లేకుండా ఈ రోజు నేను ఎదుగుతున్నానంటే ఎవరిది అవసరం లేదు మేడం. ఇక్కడ ఏం లేదు మేడం. 4 ఆభరణాలు మనకు మంచిగా బుక్ ఉంది, అందులో చూసుకొని రోజు కొంతసేపు చదువుకొని కొన్ని బయట ఉన్న పాయింట్స్ అవన్నీ తెలుసుకొని చిన్నగా మనం బయట లాజిక్ కూడా కొన్ని మాట్లాడుతుంటూ చేసుకుంటూ పోతే ఈజీ మేడం. ఇది కాకపోతే చాలా మంది నిద్ర పోతుంటారు, మార్నింగ్ తొందరలు ఇవ్వరు. చేద్దాంలే, చూద్దాంలే, చాలా మంది నీ ఇన్కమ్ ఎంత అని చాలా మంది అడుగుతుంటారు. ఇవన్నీ అడుగుతున్న దానికి మన దగ్గర సమాధానం ఉండాలంటే ఒక్క చెక్కు మాత్రమే మేడం. మన దగ్గర చెక్కు ఉంటే మాత్రం మనం సమాధానం ఇవ్వగలము. ఆ చెక్కు సంపాదించుకోవాలంటే స్టార్టింగ్ పాయింట్ అప్లైనర్లతో సహాయంతో నడవాలి. అప్లైనర్ లేనిది ఈ రోజు మనం లేము. ఎందుకంటే వాళ్ళు మనలాగానే కష్టపడ్డారు, వాళ్ళు మనలాగానే ఇబ్బందులు పడ్డారు, వాళ్ళు అంత ఎంతో ఇన్కమ్ తీసుకున్నారు. వాళ్ళ మాటలను కాదనొద్దు, తీసేయొద్దు. ఏమన్నా డౌట్ అనిపిస్తే మన డెవలప్మెంట్ కృష్ణమూర్తి సార్ గాని లేకపోతే ఏరియా మేనేజర్ మన వేణుగోపాల్ సార్ గాని ఉన్నారు.
వాళ్ళతోనే పెద్ద పెద్ద వాళ్ళు కొంతమంది ఉంటారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు, కొంత జాబ్ పర్పస్ వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. అట్టట్ట తలుగుతుంటారు. అట్లాంటి వాళ్ళతోని కూడా మనం సార్ వాళ్ళతోని ఫోన్‌లో మాట్లాడిపిచ్చి గూడా వాళ్ళకి మన దారిలో తెచ్చుకునే ప్రయత్నం చేయాలి తప్ప, మనం మన మాట వింటలేరని చెప్పేసి అక్కడి నుంచి వచ్చే ప్రయత్నం మాత్రం చెయ్యకూడదు. ఎందుకంటే వాళ్ళ ద్వారా మనకు పెద్ద టీమొస్తది. ఎందుకంటే మన అన్‌ఎడ్యుకేటెడ్. మనం ఏం చదువుకోలేని వాళ్ళం. మనం బయట ఎవరెవరికి చెప్తుంటే, ఇట్లాంటి ఈమేం చదువుకోలేదు, ఈమె ఏమి అన్నది అవకాశం ఉంటది కాబట్టి, ఇట్లా కాకుండా నేను గూడా మీ దాంట్లో ఒక మనిషినే. నేను గూడా సాధించగలను అనేది మనలో తాపత్రయం అనేది ఉండాలి. ఎప్పుడు ఎనీ టైమ్ మరి మోన్ మేడం. డబ్బులనేది అందరికి అవసరమే. ఇక్కడెక్కడ పెట్టుబడి అనేది పెడతలేం మనము. ఇక్కడ పెట్టుబడి ఏమైనా పెడుతున్నామా మేడం? ఏది లేదు. జస్ట్ మన మాటల పెట్టుబడి కాబట్టి, ఆ మాటలను మనం ఎందుకు తెలుసుకుంటలేము? ఎందుకు మీటింగ్స్ ఇంటలేము? మార్నింగ్ ఇంత మంచిగా జూమ్ మీటింగ్ నడుస్తున్నది. ఎందుకు వింటలేరు? ఎందుకు పడుకొని 8:00, 9:00 లెవ్వడము? రోజు మన గ్రూప్‌లలో సెండ్ చేస్తున్నాము. జూమ్ మీటింగ్స్ ఉన్నది వినండి. మీటింగ్స్ 11:00 ఉంటది. 2 గంటలకు హైదరాబాద్‌లో ఉంటదని చెప్పేసి మనం చాలా వరకు మోటివేట్ చేస్తున్నాం. అయినా వాళ్ళు తీసుకురావడానికి ఇబ్బంది పడుతుర్రు. మేడం వాళ్ళొస్తలేరు. మేడం పెళ్ళిళ్ళున్నాయంట, అవున్నాయంట అంటే ఫస్ట్ నీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రాలేదు. ఈ వారం కాకుంటే నెక్స్ట్ వారం రప్పియడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చేసుకుంటూ పోతే మనకు నెట్‌వర్క్ అనేది చాలా బాగా నడుస్తది. వాళ్ళతోని స్నేహంగా ఉండాలి. ఒక్కసారి మన దగ్గర ఐడీ పడ్డదంటే వాళ్ళకి తరచుగా మనం ఫోన్‌లు చేస్తూ ఉండాలి. వాళ్ళతోని స్నేహభావంగా ఉండాలి. కొన్ని విషయాలలో మనం షేర్ చేసుకోవాలి. చేస్తుంటే మనలో ఉన్న భావాలు, వాళ్ళలో ఉన్న భావాలు పెరుగుతుంటది కాబట్టి, అరే బావుంటదని చేయాలనే ఉత్సాహం వాళ్ళకుంటది. మన ఐడీ చేసినామా, బయటికొచ్చేసినామా అనేది ఉండకూడదు. చాలా మంది ఐడీ చేసినాక ఈరోజు 400 వచ్చిందిలే, ఈరోజు 800 వచ్చిందిలే అని చెప్పేసి పక్కకు జరుగుతుంటారు. కాదు. వాళ్ళతోనే మనం చాలా స్నేహంగా ఒక 20 డేస్ అన్నా ఖచ్చితంగా డైలీ కాంటాక్ట్‌లో ఉండాలి. వాళ్ళ కింద వాళ్ళు ఇంకెవరు యాక్టివ్‌గా ఉన్నారా అని చూడాలి మనం. అట్లా ఉంటేనే మనకు టీమ్ అనేది నడుస్తది మేడం. ఇక్కడ మాటలే పెట్టుబడి కాబట్టి, మాటలు బాగా తెలుసుకోవాలి. ఇక్కడ ఏందంటే, ఆ మాటలంటే ఏదో మాటలు కాదు. మన బిజినెస్ ప్లాన్ మాత్రమే ఉండాలి. చిల్లర మాట్లాడొద్దు, వేస్ట్ మాటలు మాట్లాడొద్దు. ఇక్కడ బిజినెస్‌లో ఏముంది? రోజు మేడం గారు, సార్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? రోజు మనం మైండ్ సెట్ ఏంటంటే సంపాదించే వాళ్ళతోనుంటేనే సంపాదించే ఆలోచనలొస్తుంటది మేడం. నార్మల్ పర్సన్‌తోనుంటే నార్మల్ ఆలోచనలొస్తుంటది. రోజు మనం ఎవరితోనున్నాం? ఎవరితోని కాంటాక్ట్‌లో ఉన్నాం? ఎవరితోని మాట్లాడుతున్నాం? వేస్ట్ వాళ్ళతోని మాట్లాడుతున్నామా అనేది మనము ఆలోచించుకోవాలి. ఇక్కడ మన మొబైల్‌లో చాలా నంబర్స్ ఉన్నారు. అందులో నాకెవరంటే యూజ్ రాగలరు. వీళ్ళని తీసుకొస్తే నాకు టీమ్ రాగలదా? అని చెప్పేసి ఎనీ టైమ్ మన మైండ్ అనేది బిజినెస్ పైన ఉంటే మాత్రం కంపల్సరీ సక్సెస్ మేడం. ఈరోజు వితిన్ 4 మంత్స్, 5 మంత్స్‌లో నేను డెవలప్‌మెంట్ ఆఫీసర్ అంటే చాలా మంది నాకు ఏణుగోపాల్ సార్ గూడా చాలా సార్లు మందలిచ్చిండు. మన త్రిమూర్తి సార్ గూడా అంతే. ఇక్కడ శ్రీకరాయల వెల్ఫేర్ మార్కెటింగ్‌లో ఇంత చిన్న ఏజ్‌లో ఒక 8,00,000 తీసుకొని నువ్వు డెవలప్‌మెంట్ ఆఫీసర్ కావడం అనేది నువ్వే ఫస్ట్ టైమ్ అమ్మా అన్నాడు నన్ను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇప్పుడేమనిపిస్తుంది, నేను తొందర ఏరియా మేనేజర్ కావాలి. నా కింద డెవలప్‌మెంట్ ఆఫీసర్‌లను చేయాలి, ఆర్గనైజర్‌లను చేయాలి, ఫీల్డ్ ఆఫీసర్‌ని చేయాలి. ఫీల్డ్ ఆఫీసర్‌లు కొత్త వాళ్ళని చూసే ప్రయత్నం చేయాలని ఆలోచన అనేది ఉండాలి మనకు. ఈ విధంగా చేస్తే టీమ్ అనేది ఈజీ మేడం. ఇక్కడ జూమ్ మీటింగ్ ఇంటుర్రు, వదిలేస్తున్నారు. జూమ్ మీటింగ్ ఏం మాట్లాడుతున్నారు? అది వినండి మీరు. రోజు కాంటాక్ట్‌లో మీటింగ్స్ ఉంటాయి. అవి ఇంటుంటే ఈజీ మేడం. నాకైతే ఈజీ అని అనిపిచ్చింది. నా డౌన్ లైన్ గూడా అదే నేర్పిస్తున్నా. నా లైఫ్ లైన్ తోటి అందరితోని ఫ్రీగా ఉంటా. స్నేహభావంతోనుంటా. చాలా మంది పవర్ లెగ్ ఉందని చెప్పి చాలా మంది పవర్ లెగ్‌లో మీటింగ్స్‌కెళ్ళడం చాలా మానేస్తుంటారు. మనకు అది పవరే. కానీ వాళ్ళకది డల్లు. మనం వాళ్ళకి సహకరించాలి. నీకు పవర్ అని చెప్పేసి నువ్వు అదేం పట్టించుకోలేదనుకో, రేపు టీమ్ అనేది కొలాప్స్ అయ్యేది మనదే. కాబట్టి పవర్ అయినా, మనకు డల్లు లెగ్గయినా ఏదైనా సరే సమానంగా చూసుకుంటా పోవాలి. 2 కండ్లు మనవే. మనకు పవర్ అయినా వాళ్ళకి డల్లు కాబట్టి, వాళ్ళకి డబ్బులు ఇప్పించుకుంటూ పోతుంటే మనకు ఇన్‌కమ్ వస్తుంటది. అదే విధంగా చాలా బాగా నడుస్తుంటది మేడం. నాకు తెలిసిన భాషలో నేను చెప్పినా. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. థాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నో మేడం. మీరు క్షమించండి అనే పదం వాడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ మీ నాలెడ్జ్ మీరు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక డెవలప్‌మెంట్ ఆఫీసర్ అయ్యి నిజంగా మేడం చాలా చిన్న ఏజ్. రియల్లీ గ్రేట్. దట్ టు మేడం వాళ్ళది కంప్లీట్ అదేం చెప్పాలి, చిన్న ఏరియా. ఏదో ఒక సిటీలో లేరు మేడం. ఎక్కడో ఊరి చివర ఉంటారు.
దాన్ని ఏమో అంటారు ఆ ప్రాంతాలని, నాకు కరెక్ట్ గా ఐడియా లేదు. రూరల్ ఏరియా. ఎస్, అలాంటి ఏరియాలో రిమోట్ ఏరియాస్. షార్ట్ టైంలో డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యారు అని అంటే మేడంకు ఉన్నటువంటి తన శక్తికి మించి వర్క్ చేశారని చెప్పచ్చు. ఎందుకంటే మేము ఫిజికల్ గా కూడా కలుస్తాం కాబట్టి, మేడంని నేను చూశాను కాబట్టి. అంటే ఇంక ఇది తప్ప నాకు ఇంకో లోకం లేదు. చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని కూడా మేడం ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి మేడం స్టోరీ కొంత చెప్పారు. సో మేడం వీలైతే బుధవారం మళ్ళీ మీ స్టోరీని, కొంతమంది మిస్ అయ్యారు, మళ్ళీ ఒకసారి మీరు చెప్పాల్సిందిగా ఇక్కడ సభాముఖంగా అడుగుతున్నాను. 2 రోజుల ముందుగా మీకు కొంత అవకాశం ఉంటే మళ్ళీ ఒక్కసారి అందరితో చేయండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ మేడం. నాకు బుధవారం రోజు అవకాశం ఇచ్చారు కాబట్టి వీలైన వాళ్ళు, హోమ్ మేకర్ ఉన్న వాళ్ళు, చాలా మంది చాలాని సంసారాలతో చాలా మంది అవుతున్న వాళ్ళకు ఈ బుధవారం రోజు మీటింగ్ అటెండ్ చేసుకోండి. అందరు బాగుపడదాము. నా మాటలు కొంతమందికి కనెక్ట్ కావచ్చు, వాళ్ళు కూడా అమౌంట్ తీసుకునే అవకాశం ఉంటది కాబట్టి స్వర్ణ మేడం గారికి నాకు బుధవారం రోజు టైం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఒక డెవలప్మెంట్ ఆఫీసర్. సో మనకి ఈ ప్రోగ్రామ్ కూడా మిషన్ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రోగ్రామ్. అలాగ ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ మాట్లాడడానికి బుధవారం టైం ఇచ్చారు. సో రేపు మీ డౌన్ లో ఉన్న మీ లైఫ్ లైనర్స్ అంటారా, మీ డౌన్ టీమ్ అంటారా, మీ కో అసోసియేట్స్ అంటారా, మీకు తెలిసిన భాషలో మీ టీంని మీరు పిలుచుకోండి. బట్ నడక నేర్పడం అనేది కొంతకాలం మాత్రమే నేర్పిస్తాము ఎవరికైనా. ఎల్ల కాలం చేయి పట్టుకొని మన పిల్లలకి కూడా మనము నేర్పించట్లా. అలాంటప్పుడు ఒక టీం వర్క్ గా ఉన్నప్పుడు మనం ఎంతకాలం చేపట్టుకొని నడిపించలేము. సో మన కోసం మనం పని చేసుకోవాలి, అలాగే మన టీంకి సపోర్ట్ చేయాలి. ఎలా సపోర్ట్ చేస్తాం? వాళ్ళు కూడా మనతో వర్క్ చేయాలి. వాళ్ళు వర్క్ చేయాలంటే ఇక్కడ అందరూ ఫిజికల్ మీటింగ్ అటెండ్ అవ్వలేరు కాబట్టి ఈ జూమ్ మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం. స్టార్టింగ్ లో ఓన్లీ బిఓపి మాత్రం వారానికి 1 రోజో 2 రోజులో పెట్టాము. ఆ తర్వాత రెగ్యులర్ గా తలా 1 రోజు ఒక్కొక్క లీడర్ వచ్చి మాట్లాడేటట్టుగా పెట్టాము. వీళ్ళకి ఇది ఒక్కటే సరిపోవడం లేదు, వీళ్ళకి కొంత ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి గత 5 నెలలుగా ట్రైనింగ్ సెషన్స్ పెట్టడం జరిగింది. సో మధ్యలో 3 o'clock సెషన్ కూడా పెట్టాము. కానీ ఈ 3 o'clock సెషన్ లో కొంచెం మధ్యలో ఆఫీసు స్టార్ట్ అయ్యాక ఆఫీస్కి వెళ్ళడం వల్ల కరెక్ట్ గా టైం కనెక్ట్ అవ్వడం కొంచెం ఇబ్బంది అయింది. సో అందుకని నేను దాన్ని పక్కన పెట్టేశాను. ఎలా అయినా సరే ఈ మీటింగ్స్ అనేది మాత్రం అందరికీ దగ్గరలో ఉంటాయి. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవ్వగలుగుతారు. కనెక్ట్ అయిన వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. వాళ్ళు ఉపయోగించుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతాము. ఇక్కడ సక్సెస్ అవ్వము అనేది అయితే ఏది లేదండి. ఇక్కడ ఉన్న 170 మంది ఇప్పుడు ఉన్నారు. 170 మంది కూడా ఫ్యూచర్ లో డెవలప్మెంట్ ఆఫీసర్లు అవుతాము, ఏరియా మేనేజర్లు అవుతాము, రీజనల్ మేనేజర్లు అవుతాము, టీమ్ జనరల్ మేనేజర్ కూడా అవుతాము. కానీ మన టీంని వాళ్ళకి ఇక మీదట మీరు కొత్త వ్యక్తులతో మాట్లాడి కొత్త వ్యక్తుల్ని మీరు ఈ సిస్టంలోకి తీసుకొస్తున్నప్పుడు మనం చెప్పవలసిన 3 కండిషన్స్. నాతో పాటు నువ్వు ఎంతకాలం ట్రావెల్ చేస్తావు, ఐ మీన్ ఎంత టైం ఇవ్వగలుగుతావు అనే దాన్ని ముందుగా తీసుకోండి. రెండవది, వాళ్ళకి ముక్కు పుడకొచ్చే వరకు కూడా వాళ్ళు మీతోటి వర్క్ చేయాలి అనే నియమాన్ని పెట్టండి. అలాగే కొంత ఎడ్యుకేషన్, ఇప్పటి వరకు ఎలా వచ్చినా పర్వాలేదు, గత ఇప్పటి నుండి వాళ్ళ కింద అయినా సరే కొంచెం చదువుకున్న వాళ్ళని
సో ఈ రోజు ఒకప్పుడు నో ఎడ్యుకేషన్ అన్నాము, బట్ ఈ రోజు అట్లీస్ట్ 10th అని ఎండి గారు అంటున్నారు. కొంచెం తెలివి ఉన్నా కూడా పర్వాలేదు, కనీసం వాళ్ళు ఐడి వేసుకోగలగాలి, ఐడి చేసుకోగలగాలి, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా అనేది చెప్తున్నాము. ఒక్క 1 year 2 years అయితే అండి మినిమం డిగ్రీ అడుగుతారు. సో ఈ డిగ్రీలు ఎంతమంది దగ్గర ఉన్నాయో చూసుకోండి. అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెరిగిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇప్పటికన్నా ఆల్రెడీ వచ్చి ఆగిపోయిన వాళ్ళు ఎందుకు ఆగిపోయాము? ఇక్కడ చరణ్ కుమార్ గారు మీరున్నారు, ఒక్క 10 minutes మీరు క్లాస్ తీసుకోండి సార్. మీ ఇన్ఫర్మేషన్ చరణ్ కుమార్ గారు మీకు కోహోస్ట్ ఇచ్చాను. ఉన్నారా సార్ చరణ్ కుమార్ గారు? సార్ మాట్లాడట్లా. ఎనీహౌ, ఇక్కడ కొంతమంది జెంట్స్ తో మాట్లాడేటప్పుడు మార్నింగ్ రండి సార్ అంటే హలో మేము సార్ గుడ్ మార్నింగ్, మేము గుడ్ జిమ్ లో మార్నింగ్ మేడం. ఉన్నారు. సో జిమ్ టైం అనేది కొంచెం చేంజ్ చేసుకోండి జెంట్స్ ఎవరైనా ఉంటే. బట్ 6 to 7 అనేది ఇట్ ఈస్ వెరీ ప్రేషియస్ టైమ్. సో 7 to 8 కూడా జిమ్కి వెళ్ళొచ్చు, లేదా 5 to 6 కూడా జిమ్కి వెళ్ళొచ్చు. కాబట్టి కొంత టైంని మార్చుకోండి. సార్ చరణ్ సార్, మేడం మీరు గుడ్ మార్నింగ్ మేడం. ఇన్ఫర్మేషన్ ఇస్తారా? ఎస్ మేడం. ఉన్నారా? ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఇప్పటివరకు జ్యోతి మేడం చాలా బాగా మాట్లాడారు, చాలా ఇన్స్పిరేషన్ గా. జ్యోతి మేడం అందరం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. మేడం చెప్పారు కదా, చాలా తొందరగా డివో అయ్యారు అనమాట. అందరి డ్రీమ్ అది అంత తొందరగా కావాలని. సో మేడం అది నిజం చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా మనం వారానికి ఒక్కరు చొప్పున ప్లాన్ ఉంది కదండి, అలా మనం ప్లాన్ చేస్తే అందరు కూడా మేడం లాగా తొందరగా డివో అయ్యే అవకాశం ఉంది. సో మనం వీక్లీ చిన్న ప్లానే చేసుకుందామండి. మనం 1000 అడుగులు దూరం కిలోమీటర్ నడవాలన్నా కూడా ఒక్కొక్క అడుగు నడుచుకుంటూ వెళ్తాం కదా, సేమ్ అలానే మనం కూడా వీక్లీ ఇంప్రూవ్మెంట్ మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో మీకున్న టైంని బట్టి వీక్లీ క్లోజింగ్ మన కంపెనీలో ఎలా అయితే వెనస్డే టు వెనస్డే వీక్లీ క్లోజింగ్ ఉందో, మనం కూడా ఒక వారం నిర్ణయించుకొని ప్రతి వారం చెక్ చేసుకోవాలి, ఈ వారంలో మన టీంలో వర్క్ ఎలా జరుగుతుంది. సో వీక్లీ రివ్యూ పెట్టుకోవాలి మనము మన టీం మెంబర్స్. మీరు ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నారనుకోండి, మీ అండర్లో ఆల్మోస్ట్ 10 మెంబర్స్ ఉంటారు కదా. సో వాళ్ళందరి అండర్లో వీక్లీ ఒక పర్సన్ వస్తున్నారా లేదా అది చెక్ చేసుకోండి. అలా మనం చెక్ చేసుకుంటూ వెళ్తే ఫీల్డ్ ఆఫీసర్లు అందరూ ఆర్గనైజర్ అవుతారు. మీరు ఆటోమేటిక్గా మీకు కూడా ప్రమోషన్ వస్తుంది అనమాట. సో ఇప్పటి నుండి మీరు ఒక బుక్ తీసుకొని ప్రతి ఒక్కరు వారానికి ఒకరు చెప్పిన ప్లాన్ ఉంది, చాలా సింపుల్ ప్లాన్, ఇంతకంటే ఈజీ ప్లాన్ అయితే ఏముండదు. సో అది మనం ప్రతి ఒక్కరం అచీవ్ అయ్యేటట్టు రివ్యూ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో ఇక్కడ 175 మంది ఉన్నారు. సో మనందరం కూడా ఈ రోజు నుంచి మొదలు పెట్టినా కూడా 14 మనకి మీ అండర్లో ఉన్న కొత్తగా పర్సన్ వచ్చారనుకోండి, వాళ్ళు ఎన్ని రోజులు వీక్లీ 1 మెంబర్ వస్తే వారం రివ్యూ చేస్తే మ్యాక్సిమం 7 వీక్స్లో వాళ్ళందరూ ఫీల్డ్ ఆఫీసర్ అవుతారు, ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళు కూడా. సో ఇక్కడ ఉన్న 178 మంది కూడా నెక్స్ట్ 7 వీక్స్లో నెక్స్ట్ ప్రమోషన్ తీసుకునే అవకాశం ఉంది. సో మనందరం కూడా ఇక్కడ ఉన్న ఫీల్డ్ ఆఫీసర్లు అందరూ కూడా ఆర్గనైజర్ అవ్వచ్చు, ఆర్గనైజర్ ఉన్న వాళ్ళందరూ డెవలప్మెంట్ ఆఫీసర్ అవ్వచ్చు, డెవలప్మెంట్ ఆఫీసర్ ఉన్న వాళ్ళందరూ నెక్స్ట్ 7 వీక్స్లో ఏరియా మేనేజర్ కావచ్చు. సో మనందరం ఈరోజు కంకణం కట్టుకుందాం, నెక్స్ట్ 7 వీక్స్లో మన ప్రమోషన్ మారాలి. సో ఏదైనా పని చేస్తే మనం చాలా కసిగా పని చేస్తేనే ఈ రోజుల్లో సక్సెస్ అవుతాం. అందరు ఇక్కడికి ఇంత పొద్దున్న వస్తున్నామంటే నేర్చుకోవాలని వస్తున్నాం. సో నేర్చుకున్న దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి.
సో ఈ రోజు వింటున్న వాళ్ళందరూ కూడా వారానికి ఒక ప్లాన్ అందరి దగ్గర ఉందనుకుంటా స్క్రీన్ షాట్. సో వారానికి ఒకరు చొప్పున 2 వారాల్లో ఇద్దరిని తీసుకురావాలి, అంతే కదండి, అంతకు మించి అవసరం లేదు. మనందరికి ఫోన్ బుక్ కాంటాక్ట్ లో చాలా మంది ఉంటారు, ప్రతి ఒక్కరికి 300 నుంచి 3000 మంది 4000 మంది ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనకు కావాల్సింది కేవలం ఇద్దరు. ఎవరైతే కొత్తగా వస్తారో వాళ్ళతో కూడా కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేపియాలి. మనం సెల్ఫ్ ఇంటర్వ్యూ తీసుకోవాలన్నమాట. ఈ పర్సన్ మన బిజినెస్ కి పనికి వస్తారా, చేయగలుగుతారా లేదా, వాళ్ళకి కోరిక తీరిక ఓపిక ఉన్నాయా లేవా, అలా ఇద్దరిని సెలెక్ట్ చేయండి. అంటే ఈ వారంలో ఒకరిని, మళ్ళీ వచ్చే వారం ఒకరు, అలా సెలెక్ట్ చేసి వాళ్ళని మన బిజినెస్ లోకి తీసుకొచ్చి వాళ్ళని కూడా రిపీట్ మళ్ళీ డూప్లికేట్ చేయాలి. సేమ్ అదే చేస్తే నెక్స్ట్ 7 weeks లో అందరికి కూడా ప్రమోషన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం మార్చ్ లో ఉన్నాం, మార్చ్ 17, 1, 2, ఏప్రిల్ నెక్స్ట్ వీక్, అంటే మే 1st week లో మనందరికి కూడా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ ఆర్గనైజర్లు అందరూ డెవలప్మెంట్ ఆఫీసర్ అవుతారు, ఫీల్డ్ ఆఫీసర్ అందరూ ఏరియా మేనేజర్లు అవుతారు. సో ఇది అందరూ కూడా పాటిస్తారని కోరుకుంటున్నా. సో ఎవరైనా ఈ వీక్లీ 1 బిజినెస్ ఖచ్చితంగా ఈ రోజు నుంచి చేస్తా, తప్పకుండా ఇంప్లిమెంట్ చేద్దామని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళకి అన్మ్యూట్ చేస్తాను, మీరు మాట్లాడొచ్చు. సో డైలీ చెప్తున్నామండి, ఎప్పుడు చెప్పినా కూడా అదే మాట, ఇక్కడ మాట్లాడితేనే సక్సెస్ అవుతాం. ఇది మాట్లాడే బిజినెస్. మనం మాట్లాడడానికి ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండాలి. ఇప్పుడు మన అందరం సపోజ్ కబడ్డీ ఆడుతున్నాం అనుకోండి, కబడ్డీలో 7 players ఉంటారు. 7 players కూడా టీంని గెలిపివ్వాలంటే వాళ్ళు ఏం చేస్తారు, నేనే గెలిపియాలి నా టీంని, నాకు అవకాశం వస్తే బాగుండు అనుకుంటారు కదా. సో చరణ్ అలా సార్, ఎక్స్క్యూజ్ మీ. హలో మేడం. సార్ ఎక్స్క్యూజ్ మీ, ఇది వీక్లీ 1 ప్లాన్ అది పెట్టాను. ఒక్కసారి అందరూ లేకపోయినా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎస్ మేడం. ఎవరి దగ్గరైనా లేకపోతే స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? అవుతుంది మేడం. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ మేడం. ఓకే, ఒక్కసారి అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది నేను మీటింగ్ అయ్యే వరకు ఇలాగే పెడతాను. ప్రతి ఒక్కరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సార్ ప్లీజ్ కంటిన్యూ. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. సో మేడం షేర్ చేశారు అందరికి ఈజీగా ఉండడానికి, అందరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరిద్దరిని వాళ్ళు వారానికి ఒక్కరు చొప్పున తీసుకొస్తే 7 వారాలలో ప్రమోషన్ వస్తుంది కదా. అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఫీల్డ్ ఆఫీసర్ అయిపోతున్నారు. సో మన డౌన్లో ఫీల్డ్ ఆఫీసర్ డౌన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫీల్డ్ ఆఫీసర్ అయిపోతే వాళ్ళు ఆర్గనైజర్ అయిపోతారు. సో ఆటోమేటిక్గా 7 weeks లోనే ప్రతి ప్రమోషన్ చేంజ్ అయిపోతుంది మనకి ఇక్కడ. సో నెక్స్ట్ 7 weeks లో అందరు ప్రమోషన్ తీసుకుంటారని, అప్పుడే మన మిషన్ డిఓ ప్రోగ్రామ్ 100% సక్సెస్ అయినట్టు. మన ఏసి బాబు సార్ ఏ లక్ష్యంతో అయితే మొదలు పెట్టాడో ఆ లక్ష్యం నెరవేరుతుంది తప్పకుండా. సో ఇక్కడ ఆ లక్ష్యం నెరవేరాలంటే మొదటిగా మనందరం మాట్లాడడానికి పోటీ పడాలండి. నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, మన టీంలో ఎప్పుడైతే మనం టీం వర్క్ చేసేటప్పుడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటారు కదండి. సో ప్రతి ఒక్కరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకోవడానికే ప్రయత్నిస్తారు. సో నా వల్లనే టీం గెలవాలి అన్నంత ఆతృత కసి ఎలా ఉంటుందో, సో మనం కూడా మన టీంని గెలిపియాలి. సో మాట్లాడడానికి ఎవరికైనా ముందుకు వస్తారా అన్నప్పుడు 184 members పోటీ పడాలండి. సో ఇక్కడ మనం ఏం కొత్త సబ్జెక్టు నేర్చుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక్క మాట మాట్లాడితే చాలు. మీకు తెలిసిన మాట బుక్లో రాసుకొని, మీరు కొత్తగా ట్రై చేస్తున్నట్లయితే మీరు మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఒక బుక్ పక్కన పెట్టుకొని ఆ బుక్లో ఏం మాట్లాడాలనేది మీకు టైం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని పిలిచేవరకు రాసుకొని అదే మాట్లాడండి. ఇది ప్రాక్టీస్ సెషన్ అండి. ఇక్కడ మనకి తప్పులు జరగవచ్చు, కానీ అవన్నీ తప్పులు అనబడవు, అవన్నీ ప్రాక్టీస్ అన్నమాట. మన ఒక ప్రయత్నం. ఇక్కడ ఎవరు జడ్జి చేయరు మనకి, వీళ్ళు బాగా మాట్లాడారు బాగా మాట్లాడలేదా, ఇలాంటివి ఎవరు జడ్జ్ చేయరు. సో మనని మనం రోజు ఒక శిల్పి ఒక శిలని ఎలా అయితే చెక్కుతాడో మనని చెక్కడానికి ఎవరు లేరు. ఇది ఎవరికి మనమే తయారవ్వాలండి ఇక్కడ. సో అలా తయారు కావడానికి మనమే చెక్కుకోవాలి, మనని మనమే నిర్మించుకోవాలి. సో ఈ ప్రాసెస్లో ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. ఎంతమంది హ్యాండ్ రైజ్ చేస్తారో చూద్దాం. మీరు జూమ్లో అబ్జర్వ్ చేయండి,
మాట్లాడడానికి అవకాశం అనే కొంతమంది మాత్రం ఎమ్మటే హ్యాండ్ రైజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మాట్లాడుతుంటేనే మనం రోజు ఇంప్రూవ్ అవుతాము అని వాళ్ళందరికీ తెలుసు. సో వినే వాళ్ళకి మీరు నిజంగా వింటున్నారా, జస్ట్ ఆన్ చేసి పక్కన పెట్టేశారా నాకు తెలీదు. మీరు తప్పకుండా వింటున్నట్లయితే 100% హ్యాండ్ రైజ్ చేయండి. మీకు హ్యాండ్ రైజ్ చేయడం రాకపోతే కింద రియాక్షన్స్ అని బటన్ ఉంటది. ఆ రియాక్షన్స్ మీద క్లిక్ చేస్తే హ్యాండ్ రైజ్ సింబల్ వస్తది. ఆ హ్యాండ్ రైజ్ మీద క్లిక్ చేయాలి. సో పోటీ పడాలండి. పోటీ పడితేనే బాగుంటది. లేకపోతే మనం ఇక్కడికి వచ్చిన దానికి అర్థమే లేదు. సో వెరీ గుడ్ అండి. 10, 11, 12 సూపర్ అండి. సో ప్రతి ఒక్కరు వస్తున్నారు. మీరు సక్సెస్ 100% అవుతారు. సో మనకి దేవుడు ఏ జీవికి లేని ఇచ్చిన అదృష్టం మాట్లాడడం ద్వారా కూటి కొరకు కోటి విద్యలు, కానీ మాట్లాడడం ద్వారానే మనం ఇక్కడ సంపాదిస్తున్నామంటే ఇంతకు మించిన అదృష్టం మనకి లేదు. సో 24 మెంబర్స్ సూపర్. 25, 26 ఎక్సలెంట్ అండి. సో ఏ Good morning, రోజైతే Andy. 189 మెంబర్స్ హ్యాండ్ Good రైజ్ morning, చేస్తారో Andy. అప్పుడు మనం 100% సక్సెస్ అయినట్టు. సో ఇప్పుడు మాట్లాడుతున్నారు, చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ అండి. మేము కొత్తగా జాయిన్ అయ్యాము, వింటున్నాం కాబట్టి హ్యాండ్ రైజ్ చేయలేకపోతున్నాము. ఇంకొన్ని రోజుల తర్వాత మేము కూడా ప్రతిదానికి పర్లేదు మేడం, స్పందించే కొత్త పాత ఏం లేదు మేడం. అవకాశం దొరికింది, అవకాశం మేడం. మైక్ గుంజుకొని మాట్లాడాలన్నట్టు రావాలి మేడం. పర్లేదు. ఆ, సరే థ్యాంక్ యూ అండి. సూపర్ మేడం. నెక్స్ట్ బొజ్జ రవి గారు మాట్లాడతారండి. రాధిక మేడం. రాధిక మేడం గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి సార్ మేడం. నేను రీసెంట్ గానే జాయిన్ అయ్యాను సార్. నేను జాయిన్ ఓకే అయ్యి మేడం. ఒక 4 వీక్స్ అవుతుంది. సో ఓకే మేడం. నేను మీటింగ్స్ ఒక 2-3 వీక్స్ నుండి వింటున్నాను సార్. చాలా ఓకే విషయాలు మేడం. నేను నేర్చుకున్నాను. నేను ఫీల్డ్ ఆఫీసర్ అవ్వాలని ట్రై చేస్తున్నాను సార్. ఇప్పుడు నా Yes. టీంలో అయితే ఏ సైడ్ ఒక 3 మెంబర్స్ ఉన్నారు, బి సైడ్ ఒక్కరే ఉన్నారు సార్. ఓకే మేడం. సో నేను ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్, అసలు బిజినెస్ ప్లాన్ ఫస్ట్ నేర్చుకోవాలి. నేను నాకు వచ్చిన నా టీం వాళ్ళకి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని ఇక్కడ సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ ఫస్ట్ నేను నేర్చుకోవాలని ఫోకస్ గా ప్రతి డైలీ నేను మీటింగ్స్ అటెండ్ అవుతున్నాను సార్. సూపర్ మేడం. సో మీకు ఈ రోజు వచ్చే టిప్ ఏంటంటే, మీరు కొత్త వాళ్ళ కోసం ఇక ట్రై చేయకండి మేడం. ఆల్రెడీ 3 ఓకే సార్. మెంబర్స్ లెఫ్ట్ కి రైట్ కి 1 మెంబర్ ఉన్నారు కదా. సో ఎస్ సార్. వాళ్ళని వీక్లీ 1 బిజినెస్, 2 వీక్స్ లో 2 మెంబర్స్ అంతే మేడం. అంతకు మించి అవసరం లేదు మేడం. మనమే కొత్త వాళ్ళని తీసుకురావాలి అంటే వేల మందిని తీసుకొచ్చినా సరిపోదు ఇక్కడ. సో ఓన్లీ ఇద్దరిని ఓకే తీసుకురావాలి. వాళ్ళు కూడా ఎవరిద్దరిని వాళ్ళు వీక్లీ ఒకరు చొప్పున. ఇది ఒక్కటే ప్రాక్టీస్ చేయాలి మేడం మనం ఇక్కడ. సో ఓకే సార్. స్క్రీన్ షాట్ తీసుకున్నారా మేడం? ప్లానింగ్ ఎస్ అనేది. సార్, తీసుకున్నాను. ఓకే మేడం, అదే ప్రాక్టీస్ చేయండి మేడం. చాలా, ఇంకా వేరే ఏం అవసరం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సో నెక్స్ట్ వసుంధరా మేడం గారు ఉన్నారు. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం మేడం మీకు. వసుంధరా మేడం. నెక్స్ట్ శ్రీనివాసులు సార్. సో ఫాస్ట్ గా క్రియేట్ కావాలండి. శ్రీనివాసులు సార్. రమేష్ వంగ సార్. యాదగిరి సార్. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చామండి. గంగా నర్సయ్య గారు. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చామండి మీకు కూడా. గంగా నర్సయ్య గారు. మీకు అన్మ్యూట్ అని స్క్రీన్ పైన వస్తుంది, క్లిక్ చేయండి.
సుకన్య శ్రీనివాస్ గారు. సార్ మాట్లాడే స్టేజ్ లో లేను సార్, డెంటల్ ట్రీట్మెంట్ లో ఉన్నాను. ఓకే 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 ప్రాబ్లం. సుంకి దేవేందర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ శ్రీకరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీస్ ప్రైవేటు లిమిటెడ్ ఐడి చేసిన ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ కు నా నమస్కారం సార్. ఈ యొక్క మార్నింగ్ డివోసేషన్ అనేది మాటలు నేర్చుకోవడం కొరకు పెట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మేము ఎక్కువగా సింగిల్ పర్సన్ తో మాట్లాడతాం సార్, లేదంటే ఇద్దరితో కూర్చోబెట్టుకొని ఎంతసేపు అయినా మాట్లాడతాం కదా సార్. ఇంత మందితో మాట్లాడాలనేది అందరికీ అనేది భయం ఉంటుంది. మీరు ఇంతమందికి ఛాన్సెస్ ఇచ్చినా కూడా ఎవరు కూడా రియాక్ట్ కావట్లేరంటే, ప్రిపేర్ కావట్లేరంటే, కనీసం 2 మాటలు మాట్లాడినా చాలని మాట అంటున్నారు కాబట్టి నేను ఎమ్మటే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడుతున్నాను సార్. కావాల్సింది ఇదే నా ధైర్యం. ఇలాంటి 2 మాటలే రేపు 4 మాటలు అయితే, ఎల్లుండి 6 మాటలు అవుతాయి. ఎంతైనా మాట్లాడగలుగుతాం, ఎంత దూరం అయినా వెళ్ళగలుగుతాం, ఎలాంటి బిజినెస్ అయినా టేకప్ చేయగలుగుతాం. ముందుకు వెళ్ళడానికి ఆస్కారాలు ఎన్నో ఉన్నాయి అనడానికి ఇదే నిదర్శనం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. చాలు సార్, ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ సెషన్ సార్, అంతే. ఎంత ప్రాక్టీస్ చేస్తే మనం అంత బాగా మెరుగుపరుచుకుంటాం. సో ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఓన్లీ బిజినెస్ కాదు. సో థ్యాంక్ యూ సార్ ఫర్ షేరింగ్. నెక్స్ట్ బొజ్జ రవి గారు ఉన్నారా సార్? రవి గారు వెళ్ళిపోయినట్టు. ఓకే, నగేష్ గారు మాట్లాడతారండి? మాట్లాడతాం సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది సార్. సార్ శ్రీకరాయల కుటుంబ సభ్యులందరికీ శుభోదయం సార్. మీది వారానికి ఒక్కరు తీసుకురావాలనుకుంటారు, నేను మాత్రం ఈ 2 వారాల నుంచి మాత్రం వారానికి ఒక్కరిని ఫీల్డ్ ఆఫీసర్గా అయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నాను. పోయిన వారం కూడా మన ఆఫీస్లో ఒక ఫీల్డ్ ఆఫీసర్ సన్మానం చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా ఒక ఫీల్డ్ ఆఫీసర్ ఉంది సార్. నెక్స్ట్ వారం కూడా ఒక టార్గెట్ అయితే నేను అలా పెట్టుకున్నా. సూపర్ సార్. మ్యాక్సిమం అయితే మిస్ అయితే లేదు. వచ్చే వారం 2, మళ్ళీ వచ్చే వారం ఇప్పటికి 11 మంది ఫీల్డ్ ఆఫీసర్లు, ఇంకొక 5 అయితే నెక్స్ట్ ఆర్గనైజర్ క్యాడర్ లో ఉన్నాను. ఎక్సలెంట్ సార్. వాళ్ళు కూడా మీలానే వర్క్ చేసేటట్టు చేయండి సార్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ సార్. సార్ నెక్స్ట్ ఇప్ప శ్రీనివాస్ గారు. అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చామండి, సో రెడీగా ఉండండి. నెక్స్ట్ దుర్గా గుంజా గారు. ఇప్ప శ్రీనివాస్ గారు మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీకరాయల్ మెంబర్స్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఇది ఈవినింగ్ బిఓపి మీటింగ్ లో వచ్చేసి కొద్దిగా ఓన్లీ ఎవరైతే సీనియర్స్ షేరింగ్ చేస్తున్నారో వాళ్ళు కొద్దిగా ఓన్లీ వాళ్ళ ఎంట్రీ ఏ విధంగా వచ్చింది, వాళ్ళ ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నారు, ఎన్ని నెలల నుంచి వర్క్ చేస్తున్నారు, ఇది మాత్రమే చెప్తే బాగుంటుంది. అక్కడ వచ్చేసి మనం ఇంతమందిని చేయాలా అంతమందిని చేయాలా అనేసి మాట్లాడినప్పుడు మనం బిఓపి మీటింగ్ కొత్త వాళ్ళకి వినిపించినప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అది కొద్దిగా గమనించాలి. ఇంకోటి మనం బిజినెస్ లో డూప్లికేట్ అనే మాట వాడుతున్నాం. మనం వినాలి, డూప్లికేట్ చేయాలి అనేది. డూప్లికేట్ అనేది వాడకుంటే చాలా బాగుంటుంది సార్. కొత్త వాళ్ళకి డూప్లికేట్ అనేసరికి కొద్దిగా వేరే థాట్ అనేది వస్తుంది. ఆ డూప్లికేట్ అంటే ఆ పదం ప్లేస్ లో ఏం వాడమంటారు సార్? మనం వేరే వాళ్ళకి నేర్పించడమా లేకుంటే వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడమా అనేది అనుకుంటే అది మీరు చెప్పాలి. డూప్లికేట్ అనే పదం వాడకుంటే బాగుంటుంది సార్. డూప్లికేట్ అంటే అక్కడ మీద వారిని అనుసరించడము అని అర్థం అన్నమాట. అది మనం అర్థం చేసుకొని, అది మనం చెప్పకపోయినా మనకు అర్థమయ్యే రీతిలో మన కింద వాళ్ళకి చెప్పుకుంటే చాలా బాగుంటుంది సార్. అదే కొద్దిగా కొత్త వాళ్ళు విన్నప్పటికీ కొద్దిగా మనము వాళ్ళ దగ్గర ఉండము, వాళ్ళకి చెప్పగలుగుతాం, చెప్పలేము అదొక్కటి. అదే సార్, అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు అదే దాన్ని కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పమంటున్నారు. ఎస్ సార్, ఎస్ సార్. అదే థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పీజే బంకి వెంకటేష్ గారు ఉన్నారండి? వెంకట్ నాయుడు సార్. గుడ్ మార్నింగ్. వెంకట్ నాయుడా? సగమే కనపడింది సార్. గుడ్ మార్నింగ్ సార్.
చరణ్ గారు మీ తాలూకా వెరీ కో హోస్టింగ్ మరియు స్వర్ణ మేడం గారు ఈ మధ్య కొద్ది గ్యాప్ వచ్చిన నిత్యము స్వర్ణ మేడం గారు, అలాగే ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలు త్రిమూర్తి గారు, యేసుబాబు గారు, అదేవిధంగా మనందరికీ ఈ మన దేవుడితో సమానమైనటువంటి రాజన్ కరాయల్ గారికి ఈ సభాముఖంగా మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట చాలా విలువైనది. మనకి మన బిజినెస్ లో మాటలే మూటలుగా ఉంటాయి. అలాగే మన కింది టీంని ప్రతి ఒక్కరిని మీరు చెప్తున్నారు మనం ఇద్దరమే చేసుకోవాలి, మళ్ళీ ఇద్దరికి హెల్ప్ చేసుకుంటే అంటే హెల్ప్ టుగెదర్, అలాగే మనం ఒకరికొకరు సహాయకం చేసుకున్నట్టయితే ఎంత టీం అయినా డెవలప్ అవుతుంది. ప్రతి ఒక్కరే మనం కుటుంబం చూసుకున్నట్టయితే సంపాదన ఒక్కరే సంపాదించి మిగతా వాళ్ళు కూర్చొని తినేదానికంటే ప్రతి ఒక్కరు ఎంతో కొంత 10 రూపాయలు అవ్వచ్చు, 100 రూపాయలు అవ్వచ్చు, 1000 రూపాయలు అవ్వచ్చు, ఎంతో కొంత సంపాదిస్తే ఆ కుటుంబం ఎలాగ డెవలప్ అవుతుందో మన టీంలో కూడా ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకునే మార్గాన్ని మీరు చూపిస్తున్నారు. వాళ్ళు కూడా దానికి ప్రయత్నం చేస్తూ ఇందులో పెద్ద కష్టమేమి కాదు. ఒకవేళ నిజంగా వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం లేకపోతే ఆ ఫీల్డ్ ఆఫీసర్ని కానీ లేకపోతే తనకంటే ముందు చేరిన వ్యక్తులను కానీ చెప్పించి వాళ్ళు చెప్తున్నది నిత్యము ఆలకిస్తూ ఈరోజు మన జూమ్ మీటింగ్ లో వివిధ రకాలైనటువంటి మీలాగే మంచి అనుభవం వాళ్ళందరూ పాల్గొంటున్నారు. దాన్ని ప్రతిరోజు నోట్ చేసుకోవాలి, ఒక బుక్ పెట్టుకోవాలి. మన యేసుబాబు గారు చెప్తారు, తర్వాత మన త్రిమూర్తి గారు చెప్తారు. ప్రతి ఒక్కరికి మరుపు అనేది సహజం సార్. ఇప్పుడు మనకు ఒక గంట తర్వాత మీరు చెప్పిన విషయాల్లో 10 మాటల్లో ఒక 3-4 మాటలు మాత్రమే మనకు గుర్తుంటాయి, మిగతావన్నీ మనం మర్చిపోతుంటాం. అందుకు ప్రతి నిత్యము జూమ్ మీటింగ్ అవుతున్నప్పుడు నోట్ చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా ఖాళీ సమయంలో దాన్ని రిఫర్ చేసుకుంటూ మన టీములు డెవలప్ చేసుకోవచ్చు సార్. అందుచేత ఎంతో మంది పెద్దలు పైవారిని వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నా ముందు వాళ్ళని అనుకరిస్తూ వాళ్ళు చెప్పిన మాటలను ఆచరిస్తూ ఎవరైతే చేస్తారో ఆ విషయాలు మంచి విషయాలను తీసుకోండి, ఎవరైనా చెప్తే చెడ్డ విషయాలను విడిచిపెట్టండి అని పెద్దలు అంటారు. ప్రతి ఒక్క మంచి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి, రాసుకోవాలి, నిత్యము మననం చేసుకోవాలి. ఇప్పుడు మన ముందు మన సోదరుడు మాట్లాడారు డూప్లికేట్ అన్నమాట. అంటే అది మనం అర్థమయ్యే రీతిలో మనం చెప్పాలి. డూప్లికేట్ అంటే మన మేధవాళ్ళని అనుసరించండి, దాన్నే మీరు చేస్తూ ఉండండి అని కాదు. మీకు కొత్తదనం ఏదైనా వచ్చింది అనుకోండి, అది మనలాంటి వాళ్ళకి కూడా వాళ్ళు సైజు అవ్వచ్చు. ఆ డూప్లికేట్ అనేది అది ఏ విధంగా చేస్తే బాగుంటుందండి అని మనం కూడా అంటే మన కింద వాళ్ళు ఉన్న వాళ్ళు ఒక్కొక్క నాలెడ్జిబుల్ పర్సన్స్ ఉంటారు. ఒక నాలెడ్జ్ ఉన్న పర్సన్కి ఏ విధంగా చెప్పాలి, లేకపోతే కొద్దిగా తక్కువ చదువున్న వాళ్ళు అంటే మీరు ఇప్పుడు చెప్పారు 10th మినిమం ఉన్న వాళ్ళు, ఇప్పుడు 10th కాదు ఇంటర్మీడియట్ కాదు ఏది చదివినా కూడా నాలెడ్జ్ అనేది కొంతమంది చదువు లేని వాళ్ళకే మనకంటే ఎక్కువగా ఉంటుంది. కానీ చదువు ఉన్న వారికి కూడా కొన్ని అంత వేగంగా స్పందించరు. అంచేత ఎవరికి ఎప్పుడు ఏ విధంగా చెప్పాలనే విషయాన్ని కానీ మనం గమనించుకున్నట్టయితే మన టీంలు డెవలప్ చేస్తారు. ఇంకో మాట మేడం గారు చెప్పారు, మన టీంలో ఒక టీం బాగుండి ఇంకో టీం బాగులేనప్పుడు ఏదైతే బాగులేని టీంకో మన టీమే కదా అది. మనం వాళ్ళ సహకరించుకుంటూ మనకు తెలిసిన వాళ్ళని మనం ఎందుకంటే ఒక 2-3 మనం వేయగలము, మిగతా వాళ్ళని మనం సహకరించుకుంటే మనం కూడా ప్రమోషన్ తీసుకోవచ్చు, వాళ్ళకు కూడా సంపాదన కలిగించే అవకాశాన్ని మనం కలిగించవచ్చు. అప్పుడు వారు కూడా మన మీద కృతజ్ఞతా భావంతో ఉంటారు. అంచేత ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం జూమ్ మీటింగ్కి వస్తేనే అర్థమవుతాయని నేను తెలుసుకుంటాను. ప్రతిరోజు నేను మీలాంటి వాళ్ళు చెప్తున్న విషయాలన్నింటినీ డైరీలో నోట్ చేసుకొని ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాను. దయచేసి మీరందరూ కూడా నేను చెప్పే మాటలు ఇంకో విధంగా ఉంటే అనేదా భావించవద్దు. ఈ అవకాశం మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్. సో ప్రతి ఒక్కరు కూడా మీరందరూ చెప్పిన విషయాలన్నీ కూడా నేను గమనిస్తూ ఉంటాను సార్. సూపర్ సార్. ఇప్పుడు మీరు చెప్పింది ఇక్కడ ఉన్న 189 మంది కూడా వింటున్నారు సార్. సో రేపు ఏం మాట్లాడాలనేది ఈ రోజు ఒక్క లైన్ 2 లైన్ సార్ చెప్పినట్టు ఒక బుక్ లో రాసుకోండి. రేపు ఖచ్చితంగా జాయిన్ అయిన ప్రతి ఒక్కరు మన వీక్లీ 1 బిజినెస్ పైన మాట్లాడదాం. ఈ టాపిక్ పైన ప్రతి ఒక్కరు హ్యాండ్ రైజ్ చేయండి. మీరు ఎలా చేస్తున్నారు, మీ టీం మెంబర్స్ దాన్ని ఎట్లా రెస్పాన్స్ అవుతున్నారు, మార్కెట్ ఎలా రెస్పాండ్ అవుతుంది, సో దాంట్లో వచ్చిన అవకతవకలు ఏమున్నాయి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, సో ఈ టాపిక్ పైన 1-2 పాయింట్లు రేపు మాట్లాడడానికి ఎవరైనా మాట్లాడతారా అంటే ప్రతి ఒక్కరు హ్యాండ్ రైజ్ చేయడానికి ప్రయత్నించాలి.
సో నేను అక్కడ మనం హ్యాండ్ రైజ్ చేసినప్పుడు అవకాశం వచ్చిందా లేదా అని కాదు సార్. జనరల్ గా మనకి నిత్యం ప్రతి ఒక్కరు చెప్తుంది ఆలకిస్తుంటే మనకు అదే నాలెడ్జ్ సార్. అంచేత నేను ఈ జూమ్ మీటింగ్ లో తెలుసుకున్నది అది. అందుకే నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో 7 అయిందండి. సో క్లోజ్ చేసే ముందు నేను ఒక చిన్న స్టోరీ, 1 minute స్టోరీ చెప్పాలనుకుంటున్నా. అందరికి తెలిసిందే. సెవెన్ అయిపోయింది మేడం. ఒక్క నిమిషం మేడం. సార్ రేపు మాట్లాడండి సార్. ఆల్రెడీ ఇట్స్ 7. రేపటి కోసమే మేడం, రేపటి కోసమే ఒక చిన్న స్టోరీ 1.5 minute అయిపోతుంది. సో మనందరం ఏదైనా ప్రకృతి నుంచి చూసి నేర్చుకుంటాం. సో మీరు రోజు సాయంత్రం ఎప్పుడైనా ఆకాశం వైపు చూస్తే పక్షులు ఉంటాయి కదా, అవన్నీ ఒక చోటు నుంచి ఇంకో చోటుకు ప్రయాణం చేస్తుంటది. వి షేప్ లో వెళ్తుంటాయండి. బాగా అబ్జర్వ్ చేయండి. ఏ పక్షులైనా గుంపు మొత్తం వి షేప్ లో వెళ్తుంటది. అయితే ముందు ఉన్న పక్షి లీడర్షిప్ మెయింటైన్ చేస్తుంటది కదా, అది బాగా గాలి ఎక్కువ తగులుతుంది అనమాట దానికి. సో అది ఎక్కువ వి షేప్ లో వెళ్తే త్వరగా ప్రయాణం అనేది తక్కువ బలంతో ఎక్కువ దూరం ప్రయాణం చేసే అవకాశం ఉంటది. సో ఆ పక్షి ఏం చేస్తుంది అంటే, ముందున్న పక్షి అలసిపోతే అది వెనుకకు వస్తుంది, మళ్ళీ పక్కనున్న పక్షి ముందుకు వస్తుంది అనమాట. ఇలా ప్రతి ఒక్కటి లీడర్షిప్ చేసుకుంటూ ఆ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తుంటారు. ఇక్కడ కూడా మనం ఇంతమంది ఉన్నాం, ప్రతి ఒక్కరు కూడా లీడర్షిప్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక రోజు ముందుకు వచ్చి వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ని రన్ చేయాలని. అందరూ లీడర్స్ అండి, మనలో దాగి ఉన్న లీడర్ ని బయటికి తీసుకురావాలి. సో శ్రీకరాయల్ని సక్సెస్ చేయడం పాటు మన జీవితం కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం. హోస్ట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం నాకు ఈ అవకాశం. థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా నెగటివ్స్ మాట్లాడొద్దు. ఫస్ట్ థింగ్, ఇది LTD సిస్టమ్ అంటున్నాం, లెర్న్, టీచ్ అండ్ డూప్లికేషన్. దానిని మీరు వాళ్ళకి వివరంగా చెప్పండి. ఇక్కడ డూప్లికేషన్ అనేది అయితే తప్పు వర్డ్ అయితే కాదు. సో వాళ్ళకి టోటల్ చెప్పండి. LTD, L ఫర్ లెర్న్, T ఫర్ టీచ్, D ఫర్ డూప్లికేషన్. అంతే తప్ప ఇక్కడ మనం వేరే ఏమీ చేయట్లేదు. పై వాళ్ళు చేసింది మనం యాస్టీస్ కాపీ చేస్తున్నాము. జస్ట్ మీకు డూప్లికేషన్ అని చెప్పడం ఇబ్బందిగా ఉంటే కాపీ పేస్ట్ అని కూడా చెప్పచ్చు. నాకు తెలిసింది నేను చెప్పాను. అదర్వైజ్ మీరు కొంచెం దీన్ని ఇప్పా శ్రీనివాస్ గారు దీన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసి చెప్పండి. అండ్ థ్యాంక్స్ టు ఆల్. అండ్ రేపు మరొక మంచి టాపిక్తో మీ ముందు ఉంటాను. వెంకట్ నాయుడు గారు, 4 రోజులుగా నా వాయిస్ అనేది కొంచెం ఇది అయింది, అందువల్ల నేను రాలేకపోయాను అంతే. వేరే అర్థం చేసుకున్నాం. ఇప్పటికీ కూడా ఇంకా కొంచెం ప్రాబ్లం ఉంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది అంతే. సో థ్యాంక్ యూ, గుర్తుగా అడిగినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై టీమ్ మెంబర్స్ అండ్ మై కో టీమ్ మెంబర్స్. ఇక్కడ అందరూ కూడా మన టీమే, అందరితోటి కూడా మనం అందరం సత్సంబంధాలను మెయింటైన్ చేస్తూ అందరం వెళ్ళాలని కోరుకుంటూ అందరికి బెస్ట్. 7 weeks మాట్లాడుతున్నారు. ఈ 7 weeks 80 మంది కూడా ఎవరండి? ఎనీవే, అందరికీ కూడా వైండ్ అప్ చేస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ ఇవాళ సోమవారానికి వచ్చేసాము. ఇంకా 2 days లో మళ్ళీ ఈ వీక్ ఉంది. ఇప్పటి వరకు ఒక్కరిని కూడా ఎవరైనా చేయకపోయినట్లయితే ఈ 2 days లో మళ్ళీ మీ అండర్లో టీంని బిల్డ్ చేసుకోండి. ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఎక్కడ వర్క్ చేయాలో అక్కడ వర్క్ చేయండి. ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ స్వర్ణ ఫ్రమ్ హైదరాబాద్.